ఈ కోరిక ఎక్కడ పుడుతుంది? బుద్ధిలో పుడుతుంది. అందుకే దాన్ని బుద్ధి అంటారు. ఎలా పుడుతుంది? సుఖము, దుఃఖాల అనుభవము ఉండడం వల్ల ఆ సుఖ దుఃఖ అనుభవాలకు అనుకూలంగా బుద్ధి పుడుతుంది. ఒకసారి సుఖం అనుభవించామనుకోండి, అదే సుఖం కావాలని మనకు కోరిక పుడుతుంది. ఆ కోరిక పుట్టడం ద్వారా దానికోసము మనస్సును ప్రేరేపిస్తుంది. మనస్సు జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను, తద్వారా స్థూల శరీరాన్ని ప్రేరేపిస్తుంది. ఎందుకు ప్రేరేపిస్తుంది? ఏదైతే బుద్ధి కోరుకుందో దాన్ని ప్రాప్తింపజేయడం కోసం. సుఖము ప్రాప్తింప చేయడం కోసం